2024 మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులపల్పాడు మండలం చెదలవాడ కేసినేనివారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం భాగంగా శంకరావు బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ కుమార్ని మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి శ్రీ తేర్నేటి కృష్ణప్రసాద్ గారిని ఆశీర్వదించాలని ప్రార్థించిన సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జి గుమ్మడి సాయిబాబా, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, మండల మాజీ జడ్పీటీసీ షేక్ ఖజావలి, దివి పున్నారావు, అప్పల కుమార్ స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి సురేష్, గంగిచెట్టి నాగేశ్వరరావు, కేసీఆర్ నాగరాజు, ఎంపీటీసీ శివరామకృష్ణ, ఇంటూరి శ్రీనివాసరావు, కొమ్మినేని రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రకటిస్తున్నారు. అలాగే దీపం పథకం పేరుతో బస్సులు ప్రయాణం చేయాలన్నా గుర్తు సైకిల్ అప్పుడు మెటల్ రోడ్డు నేను దాని తర్వాత తార్ రోడ్డు వేయించాను. ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు చాలా వరకు, దాని తర్వాత నీటి ట్యాంకులు ఇలాంటివి చేసాం. ఏంటంటే రెండుసార్లు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నాం. మీ అందరు ఓట్లు వేస్తారని ఈసారి కొద్దిగా సహాయం చేయమని కోరుతున్నాం. ఇంతకుముందు పనులు చేసాను, ముందు పోయిన పనులు కూడా చదవాట్లో కూడా నీటి సమస్యలు ఉన్నాయి. కొన్ని రోడ్లు వేయాలా, సైడ్ డ్రైన్ వేయాలా, అన్ని ఖచ్చితంగా చేసి పెడతాము. ఏదో 2 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ పెట్టి నేను రాజకీయాలు చేస్తా ఉన్నా, ఏదో మంచి పేరు కోసం చేస్తున్న వ్యక్తిని ఇవన్నీ మీరు గమనించుకొని రాబోయే కాలంలో అభివృద్ధి చేసిన వ్యక్తి, అభివృద్ధి చేయగలిగిన సమర్థత, శక్తి ఉన్న వ్యక్తిని. ఎందుకంటే విషయాలు తెలుసు, మా ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ పనులు ఎలా చేపించుకోవాలో అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ గమనించుకొని మే 13 ఇంకొకటి నేను చెప్పేది ఏంటిదంటే, నా కాన్స్టిట్యున్సీలో జనసేన వాళ్ళతో చాలా బాగా కలిసిమెలిసి ఉన్న ఎమ్మెల్యే నేను. ఈ జిల్లాలోనే, రాష్ట్రంలో కూడా ఒక 5-6 మంది బాగుంటే నేను దాంట్లో ఒకరిని. అందుకని జనసేనకి దగ్గరున్న వ్యక్తిని, పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా నచ్చిన వ్యక్తిని ఇవన్నీ చూసుకొని రేపు మే 13 సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు మీ విజయ్ కుమార్ని గెలిపించుకోవాలని మరీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి టి కృష్ణపార్తిని ఓటేయమంటున్నా. నేను ఒకటి మీ అందరికి గుర్తు చేసేది ఏంటిదంటే, మీరు పవన్ కళ్యాణ్ని బలపరచాలంటే ఇక్కడ సైకిల్ గుర్తుకి విజయ్ కుమార్కి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై టీడీపీ, జై జనసేన. నమస్కారం. అదేవిధంగా వాటర్ ట్యాంక్ కూడా కట్టింది నేను ఉన్నప్పుడే అనేది మీ అందరికీ తెలియజేస్తాను. ఏదైనా రేషన్ కార్డులు కానీ ఏదైనా కానీ పార్టీలు అతీతంగా ఇక్కడ చేసి అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. 2009 ఎమ్మెల్యేగా అప్పటి నుంచి ఈ రోజు వరకు గెలిచినా ఓడినా నేను మీ మధ్యలో ఉండి నా వంతు సహాయం, కృషి నేను చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎక్కడ ఏదో సిట్ ఆపరేటర్ పోస్ట్ కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, ఆశా వర్కర్ కానీ, ఏ పైన కానీ ఒక రూపాయి తాకకుండా ప్రజల కోసం నేను పనిచేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా.